హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రైనింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో పోర్ట్ రోడ్ ఏ విధంగా అన్యాయం చేస్తుందో ఒక చిన్న వీడియో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఒక ట్రిప్ వచ్చింది. ఎర్నింగ్స్లోకి వెళ్తే ట్రిప్ స్టార్టింగ్ చూడండి, పైన 349 ఉంది. అది ఎండింగ్ టైం చూడండి, పైన ఇక్కడ వచ్చేసి 829 ఉంది కదా. సో మీరు ఇది ఒకసారి గమనించండి. ట్రిప్ స్టార్టింగ్ టైం 349 ఉంది కదా. యాక్చువల్లీ ట్రిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది మనం గూగుల్ మ్యాప్స్లో చూద్దాం. గూగుల్ టైంలోకి వెళ్తే గూగుల్ టైంలో నిన్న వచ్చిన డేట్ ఇది, మీరు డేట్ గమనించవచ్చు. ఇక్కడ నిన్న వచ్చిన డేట్ ఇది. ఇక్కడ ఫ్రైడే 07 నవంబర్ 4 PM అని చెప్పేస్తుంది కదా. సరే, మీరు మనం గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిన తర్వాత డేట్ సెలెక్ట్ చేద్దాం. నవంబర్ 7 రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను నల్గొండ నుంచి వచ్చే సమయంలో ఇది అయిందని మనకి ట్రిప్ వచ్చిందనమాట. మనం నల్గొండ నుంచి నాకు 1:30కి ట్రిప్ వచ్చింది. 1:30కి నేను చౌటుప్పల్ దగ్గర ఉన్నప్పుడు నాకు ట్రిప్ వస్తే 1:30కి నేను దీన్ని యాక్సెప్ట్ చేసి లొకేషన్కి వెళ్ళే వరకే నాకు 221 అయింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, డ్రైవింగ్ అనిపిస్తుంది కదా. 121 నుంచి 221 వరకు డ్రైవింగ్ ఉంది. దాని తర్వాత నేను 221 నుంచి 349 వరకు పికప్ లొకేషన్లో వెయిట్ చేశాను. ఈ పికప్ లొకేషన్లో వెయిట్ చేసిన సమయం వచ్చేసి ఇక్కడ చూపించట్లేదు, ఓకేనా. మనం పికప్ లొకేషన్ నుంచి స్టార్ట్ అయిన టైంలో అక్కడ మనకి 349కి మనం పికప్ లొకేషన్ నుంచి స్టార్ట్ అయినాం. ఇదే 349కి ఇక్కడ ట్రిప్ స్టార్టింగ్ టైం ఉంది అంటారు. ఇది చూస్తే ఏమనుకుంటారు, 349 నుంచి 8:30 వరకు ట్రిప్ అయింది ఏమనుకుంటారు. కానీ యాక్చువల్ టైం వచ్చేసి మనకు వచ్చింది 8 గంటలకు వచ్చింది ట్రిప్. ఇది మనకు వచ్చింది 1:25కి వచ్చింది. నాకు 1:20కి అట్లా వస్తే 5 minutes నేను కస్టమర్తో మాట్లాడిన తర్వాత నేను వెళ్ళాను అనమాట ఆ లొకేషన్కి. సో నాకు 221 నుంచి 349 దగ్గర గంటన్నర సేపు నాకు వెయిటింగ్ అయింది. అక్కడ వెయిటింగ్ అయిన తర్వాత ఈ విధంగా నేను రావడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ మెల్లగా ఇక్కడ నిజాంపేటకి రావడం జరిగింది. నిజాంపేటకి వచ్చేవరకు సమయం వచ్చేసి 8:42 అయిందనమాట. అక్కడికి వచ్చేవరకు సమయం. అక్కడ నుంచి ఇక్కడ ఎంత అయింది చూడండి, నిజాంపేటలో సమయం ఎంత అయింది చూడండి. 8:40 నుంచి 10:11 అయింది. 10:11 ఇక్కడ వరకు ఇక్కడ అయిందనమాట సమయం. దాని తర్వాత నేను మిగతా సమయం ఏదైతే ఉందో 10:11 నుంచి 10:28 వరకు నేను ఇంటికి వెళ్ళిన సమయం అది. సరే, ఇక్కడ చూస్తే మనం క్లోజింగ్ టైం చూడండి, ట్రిప్ క్లోజింగ్ టైం చూడండి. ఇది ఎంత అన్యాయంగా చూపిస్తుంటే వీడు. ఎవరన్నా ట్రిప్ చూస్తే కనుక ఏమనుకుంటారు, 349 నుంచి 8:30 వరకు ట్రిప్ అయిందేమో అనుకుంటారు. కానీ యాక్చువల్ సమయం వచ్చేసి అది కాదు. నాకు సమయం 10 అయిందనమాట. మనం 9:30 అనుకుందాం. 1:30 నుంచి 9:30 అనుకుందాం. సో 1:30 నుంచి 9:30 అనుకున్నా కూడా ఎన్ని గంటలు అయింది ఒక ట్రిప్లో? 2:30, 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30 దగ్గర 8 గంటలు అయిందనమాట. ఒక ట్రిప్లో 8 గంటలు. ఈ ట్రిప్లో నాకు ఎంత వచ్చింది, మీరు ఎర్నింగ్స్ దగ్గర చూడండి. ఎవరు ఎర్నింగ్స్ 2349 అనమాట. క్యాష్ ఇచ్చింది కస్టమర్ 2448 ఇచ్చిండు. వ్యాలెట్లో వచ్చేసి 120 కట్ అయింది. 2448 ఏమో కస్టమర్ ఇచ్చిండు. వీడు పోర్ట్రోడు డ్రై రన్ అని చెప్పేసి ఏదో 165 యాడ్ చేసిండు. వీడు ఇది యాడ్ చేసిన తర్వాత కూడా మనకి పార్ట్నర్ ఎర్నింగ్స్ ఎంత ఉంది, 2319 ఉంది. సరే, 2319లోకి నుంచి మనం డీజిల్ ఖర్చు ఇద్దాం. 800 డీజిల్ ఖర్చు తీయాలి. 800 డీజిల్ ఖర్చు ఇస్తే మనకి ఎంత మిగిలింది, 1500 మిగిలింది. బండి ఈఎంఐ మనకి 1000 రూపాయలు ఉంది. రోజుకి 1000 రూపాయలు తీస్తే మనకి ఎంత మిగిలింది, 520 మిగిలింది. దీంట్లోకి నుంచి డ్రైవర్కి అట్లీస్ట్ ఒక 800 తీయాలి. 800 తీస్తే మనకి ఇంకా మైనసే 281. దీంట్లో మెయింటెనెన్స్ ఒక 500 తీయాలి. మెయింటెనెన్స్ తీస్తే ఇంకా మైనస్ 700 మైనస్. దీంట్లోకించి ఇంకా ఖర్చులు ఉంటాయి కదా, ఫుడ్కి కానీ దానికి కానీ దీనికి కానీ, లేదంటే నిత్యావసర సరుకులు కానీ అట్లీస్ట్ ఒక 300 మనం ఏదో కూడా తీయాలి కదా. మైనస్ 1000 రూపాయలు. ఇది మార్కెట్లో 4500 దాకా ఉన్న కిరాయిని వీడు తీసుకొచ్చి 2000కి ఇచ్చేసి 2300కి ఇచ్చి 2300లో వీడు ఇంత ఘోరంగా అన్యాయం చేస్తున్నాడు అనమాట. అయితే ఈ 1000 రూపాయలు మనకి ఎక్స్ట్రా ఖర్చు వచ్చింది. ఇప్పుడు 23 ప్లస్ 1000 ఈ కిరాయి కొట్టడం వల్ల 3300 మనకి ఖర్చే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ చూసుకుంటే దీనికి 4500. ఈ కిరాయి కొడితే మనకి 1200 వరకు మిగులుతుంది. అట్లీస్ట్ ఒక 5000 తీసుకుంటే మార్కెట్ రేట్ ప్రకారం ఒక 5000 తీసుకుంటే ఈ కిరాయిలో మనకి 1700 వస్తుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో అక్కడ నుంచి ఇక్కడికి ఒక మొత్తం ఏదో ఒక ట్రిప్ కంటే ఎక్కువ కొట్టలేము. 1 గంట నుంచి నైట్ 10 గంటల వరకు అవుతుంది. మళ్ళీ 10 గంటలకి కిరాయిలు ఏమొస్తే ఎటు పోతాం మనం, డైరెక్ట్ ఇంటికి రావాలి కదా. ఈ విధంగా అవుతున్నా కూడా వాడు చూపించడం మాత్రం ఏ విధంగా చూపిస్తున్నా మీరు చూడండి. మనకి గూగుల్ టైంలో లేకపోతే అందరూ ఇది వీడు చూపించిందే నిజమేమో అనుకుంటారు. ఈ విధంగా వీడు ఇక్కడ వాడు అప్లికేషన్లో కూడా అన్యాయంగా చూపిస్తున్నాడు అనమాట.